దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అమ్మ ప్రేమ ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే వెలకట్టలేనంత గొప్పది. తల్లి ప్రేమ వెలకట్టలేనంత గొప్పది. వెలకట్టలేనిది ఏదైనా ఉందనంటే అది తల్లి ప్రేమ మాత్రమే. ఎందుకనంటే ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వటానికి 20 ఎముకలు ఒక్కసారి విరిగితే ఎంత పెయిన్, ఎంత బాధ, ఎంత నొప్పి కలుగుతుందో అంత బాధను అనుభవించి కూడా తన బిడ్డకు జన్మనిచ్చి ఆ బాధ అంతని మర్చిపోయి ఆ దుఃఖాన్ని అంతటినీ విడిచిపెట్టేసి ఆ బిడ్డ కోసం తన ప్రాణాలైనా సరే అర్పించడానికి ఆమె అడుగులు ముందుకు వేస్తుంది. అలాగే ఆ బిడ్డతో ఆడుకోవటానికి, ఆ బిడ్డను లాలించడానికి, ఆ బిడ్డను పెరిగి పెద్దవాళ్ళుగా మార్చడానికి కూడా ఏమాత్రము సిగ్గుపడదు. అంత ప్రేమ తల్లి ప్రేమ. ఈ లోకంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందనంటే, మధురమైనది ఏదైనా ఉన్నదంటే అది తల్లి ప్రేమే. తల్లి లేకుండా ఈ లోకం లేదు. తల్లి లేకుండా ఈ లోకం లేదు. ఈ రోజున మదర్స్ డే. దేవుడి కృప మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి స్త్రీగాను పురుషునిగాను సృజించిన తర్వాత మరి ఆదాముల నుంచి దేవుడు పక్కటెముకను తీసుకొని అవ్వగా నిర్మించాడు. జీవము గల ప్రతిదానికి అవ్వమ్మ తల్లి. అవ్వమ్మ దేవుని మాటను ధిక్కరించి పాపం ద్వారా, ఆజ్ఞ అతిక్రమము ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటే దేవుడు ఉద్దురాలైన శారాన్ని ఎన్నుకొని అనేక జనములకు ఆశీర్వాదంగా దేవుడు ఆస్వాదించాడు. వారి యొక్క సంతానముల నుంచే అప్పటి నుంచి దేవుడు స్త్రీల పైన ప్రత్యేకమైన ఒక గౌరవాన్ని చూపిస్తూ శారమ్మను ఎన్నుకున్నాడు. అనేక జన్మలకు తల్లిగా ఆమెను ఆస్వాదించాడు. దేవుడు ఆమెను గర్భాన్ని దీవించాడు. అక్కడి నుంచి యేసు ప్రభువారి వంశావళికి కారణమైన ప్రతి స్త్రీని కూడా దేవుడు ప్రత్యేకపరిచి వారిని గౌరవపరిచినట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాం. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని కుమారుడిగా లోకరక్షకుడైన యేసు ప్రభువారు కన్నికైన మరీ గర్భాన జన్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా కన్నికైన మరీ గర్భాన్ని ఎంచుకున్నాడు. యేసు ప్రభువారి తల్లి అని ఎవరిని అంటామనంటే మరియమ్మ గారిని యేసు ప్రభువారి తల్లి అని అంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే స్త్రీకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ లోకంలో సమానత్వము తెలియజేసిన గ్రంథం ఏదైనా ఉందనంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ఎందుకనంటే మన పూర్వీకులు, మన పితరులు ఈ యొక్క భారతదేశానికి వచ్చి అనేక మంది మిషనరీలుగా ఈ భారతదేశానికి వచ్చి స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి. పురుషులకి ఎలాంటైతే సమాన హక్కులు ఉన్నాయో స్త్రీలకు కూడా అలాంటి సమాన హక్కులు కల్పించిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు మిషనరీలు మాత్రమే. మిషనరీల యొక్క కష్టం వల్ల, మిషనరీల యొక్క ప్రాణ త్యాగం వల్ల ఈ భారతదేశంలో స్త్రీలకు సమాన హక్కు కల్పించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మిషనరీలను ఎందుకుందో కూడా దేవుడే. ఆ మిషనరీలతో మాట్లాడి భారతదేశానికి పంపించింది కూడా దేవుడే. మొదటి నుంచి దేవుడు స్త్రీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన విలువలు దేవుడిస్తూ మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడటం. అవ్వమ్మ దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవుడికి దూరమైపోయినా సరే దేవుడు తనను విడిచిపెట్టలేదు. తర్వాత తరాల సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారి తరాలని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏ మానవుణ్ణైతే నిర్మించాడో, ఏ మానవుణ్ణైతే తన స్వయహస్తాలతో నిర్మించాడో ఆ మానవుల యొక్క గర్భవాసమందు ఆయన పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సృష్టికి పూర్వమే ఉన్నవాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడే సాక్షాత్తు
ఒక ఒక స్త్రీ యొక్క కన్నికైన మరీ గర్భాన ఆయన సృష్టికర్త అయిన దేవుడే మానవ దైవ కుమారుడిగా జన్మించి ఒక తల్లికి కుమారుడిగా జీవించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన తల్లిని కూడా ఆయన యేసు ప్రభువారు తన తల్లిని కూడా గౌరవించాడు. అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించేటప్పుడు కూడా పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారి యొద్దకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తూర్చినప్పుడు చుట్టూ కూర్చున్న వారు, ఆ యొక్క విందులో కూర్చున్న వారందరూ అనుకున్నారు, ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఈమె ఎందుకు యేసుప్రభు వారి యొక్క పాదాలు తుడుస్తుంది? వార్తికురాలుగా ఆ స్త్రీ మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే స్త్రీకి, తల్లులకి, స్త్రీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కల్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ 10 మంది పిల్లల కంటే వాళ్ళని పెంచి పోషించి ప్రయోజకులు చేస్తే ఆ 10 మంది పిల్లలు కూడా ఆమెను చూడటానికి మనసు ఒప్పుకోక వృద్ధాశ్రయంలో వదిలేస్తున్న దినాల్లో మనము బ్రతుకుతున్నాం. ఈరోజు హ్యాపీ మదర్స్ డే. మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ఓర్పుకి, మీ సహనానికి, మీ వల్లే ఒక కుటుంబము ఏర్పడింది, మీ వల్లే ఒక తరము ఏర్పడింది, మీ వల్లే ఒక వంశము ముందుకు వెళ్ళటానికి మీరే కారణం. మీరు గనక లేకపోతే ఈ ప్రపంచం లేదు, ఈ సృష్టి లేదు, ఏమీ లేదు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. మరి ఇంత త్యాగశీలైన తల్లిని మనం ఏ విధంగా సన్మానించాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా గౌరవించాలని కొన్ని హెచ్చరిక మాటలు చూసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక 2-3 తల్లులను చూద్దాం. వారు ఎలాంటి బిడ్డలను కన్నారు, వారు బిడ్డలను ఎలాగ వారు తీర్చిదిద్దారు, ఎంత ప్రయోజకులుగా మార్చారన్నది మనం చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. మైక్ ఆన్ చేయి కొద్దిగమ్మా, మైక్ ఆన్ చేసి కొద్ది మైక్లో వచ్చాడు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో తల్లిదండ్రులను సన్మానింపుము అని చెప్పి ఎవరు చెబుతున్నారంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఈ లోకంలో మానవ అవతారిగా పుట్టి తల్లిదండ్రులను సన్మానింపమని ధర్మశాస్త్రం చెబుతుంది కదా అని యేసు ప్రభువారే సాక్షాత్తు అంటున్నారు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. సన్మానించడం అని అంటే సంతోషం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఒక శాలువా కప్పి బొకే ఇవ్వటం కాదు. వారిని సన్మానించడం అంటే వారి అవసరతలు గుర్తెరిగి వారి అవసరతలు తీర్చము, వారి అక్కర్లు తీర్చటము, వారిని గౌరవించటము, వారిని ప్రేమగా చూసుకోవటము, వారికి కావాల్సిన ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి గుర్తెరిగి మనం తీర్చేవారిగా మనం ఉండాలి. నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. ఒకవేళ సన్మానిస్తే నీకు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ మనం మన తల్లిదండ్రులను సన్మానిస్తే మనకేం జరుగుతుందో చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 16వ వచనం అమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశం అంటే నీవు నివసించే దేశంలో, నీవు పుట్టిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీవు ఈ భూమి మీద నీవు నివసించు దేశంలో, నీవు నివసించు ప్రాంతంలో దీర్ఘాయుష్మంతులు అవుతామంట. అలాగే మనకు క్షేమము కలిగిద్దాడు. అంటే తల్లిదండ్రుల యొక్క దీవెనలో మన మీద ఉంటాయని అర్థం. అలాగే వారిని గౌరవించడం ద్వారా దేవుని దీవెనలు కూడా మన మీద ఉంటాయని అర్థం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము.
నీవు నివసించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని అంటే, నీకు క్షేమం కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అలాగే సామెతల గ్రంథం, ఒకవేళ సన్మానించకపోతే, ఒకవేళ తల్లిని కానీ తండ్రిని కానీ గౌరవించకపోతే, ఒకవేళ తల్లి మాట చెవి ఒగ్గకపోతే, తండ్రి ఉపదేశానికి చెవి ఒగ్గకపోతే, వారి మాటలను పెడచెవును పెడితే ఎలాంటి పరిస్థితి ఉండిద్దో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి అంటే అవమానపరిచి, తల్లి మాట విననొల్లని వాని కన్ను, తల్లి మాటని విననొల్ల వాని అంటే తండ్రిని అపహసించి అంటే ఆ చెప్పేవలే అలవయ్య అంటారు కొంతమంది. ఏమంటారు? చెప్పేవలే అలవయ్య. ఆయనలో సగం వయసు ఉండదు వాళ్ళకి, సగం వయసు ఉండదు. చెప్పేవాళ్ళు ఎలవయ్య, మీరు చాలా మందిని చూసారు. చెప్పేవాళ్ళు ఎలవయ్య, ట్రెండ్ మారింది డాడీ అంటారు. ఏంది? ట్రెండ్ మారింది, నీలాగుంటే ఈ లోకంలో బతకలేము, ట్రెండ్ మారింది అని అంటారు. చెప్పేవాళ్ళు ఎలవయ్య అని అంటూ చదువమ్మా. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని మాటను విననొల్లవానంటే చెడు స్నేహాలు చేయకునాయన, చెడు మార్గంలో నడవకునాయన. మనకెందుకు అలాంటివన్నీ? వాటినన్నిటిని విడిచిపెట్టేసి మంచిగా చదువుకో, మంచిగా బ్రతుకు, నీ ఉద్యోగం ఏదో నువ్వు చూసుకో, నీ భార్య, నీ కుటుంబం, నీ పిల్లల్ని నువ్వు చూసుకో అని చెప్తే, చెప్పేవులే అమ్మా నీ మాట, ఇంటికి వస్తే చాలు ఇదే చెబుతావు, కనపడితే చాలు ఇదే చెబుతావు, ఫోన్ చేస్తే చాలు ఇదే చెబుతావు అంటారు కొంతమంది. అలాంటి అనే బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్ది అని అంటే చదువు అమ్మా వాక్యం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దాని తినును. అంటే కళ్ళు లేని కబోదైపోతారంట ఒక మాటలో చెప్పాలంటే. తల్లి మాటని విననొల్ల వాడి జీవితము, తల్లి మాటని విననొల్ల వాని కన్ను అంటే గుడ్డితనంలోకి వెళ్ళిపోతాడు, గుడ్డితనంలో జీవిస్తాడు. లోకంలో ఏమి కనపడదు, ఇంకా గుడ్డితనంలో బ్రతుకు. ఏది చేసినా సరే, ఏది చూసినా మంచిగానే కనపడుద్ది. వాడు చెడ్డగా జీవిస్తున్నా సరే అదే మంచిగా కనపడుద్ది. అలాంటి గుడ్డితనంలో బ్రతుకుతాడు. తల్లేమో మంచిగా బ్రతుకనిద్ది, వీళ్ళు జీవిస్తున్న జీవితమే మంచిదనే బ్రతుకుతారు. అలాంటి గుడ్డితనంలో బ్రతుకుతారు. అలాంటి గుడ్డితనంలో బ్రతికేవారు ఉన్నారు. వారి కన్నంట లోయ కాకులు పీకితే పక్షిరాజు పిల్లలు వచ్చి దాన్ని తింటాయి. అంటే గుడ్డితనంలో బ్రతుకుతాడని అర్థం. గుడ్డిగా వెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడు తండ్రి మాట వినడు, తల్లి మాట విన్నాడు, గుడ్డిగా వెళ్ళిపోయి ఎక్కడ పడతాడు? గోతులో పడతాడు. ఎక్కడ పడతాడు? ఎవరి మాట వినకపోతే ఎక్కడ పడతాడు? గోతులో పడి తల్లిదండ్రులకు అపకీర్తిని తీసుకొస్తాడు. ఇంకో మాట చూద్దాం. అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోను. అంటే దీపం ఆరిపోవటం అంటే ఏంటంటే ప్రాణం పోవటమే. ఇంకా దీపం ఆరిపోవటం అంటే, మొన్న విజయనగరం వెళ్ళొస్తున్నాం పరిచర్యకి. ఈస్టర్ రోజున విజయనగరం వెళ్ళొస్తుంటే మేము విజయనగరంలో ట్రైన్ ఎక్కాం. రాత్రి 11:30కి ట్రైన్ ఎక్కితే నాతో పాటు మా ఆత్మీయ దైవ సేవకులు ఉన్నారనమాట. నేను వేరే పెట్టెలో కూర్చున్నాను. ఆయన దిగి ఇంకెదర ఖాళీ ఉందేమని చూద్దాం అని చెప్పేసి ఆయన ఎదర పెట్టెలో చూసి, అక్కడికి వచ్చేయండి, ఫ్రీగా ఉంది, మీరు కొద్దిసేపు పడుకోవచ్చు కూడా, ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్రీగా ఉందని చెప్పేసి అని పిలిచారు నన్ను. నేను వెళ్ళిన తర్వాత 2 కుర్రోళ్ళు కనపడ్డారు. ఆ భోగిలో 2 కుర్రోళ్ళు కనపడ్డారు. ఈయన చెబుతున్నారు, ఏమంటే పాస్టర్ గారు వీళ్ళిద్దరూ ఇక ఇంట్లో నుంచి వచ్చేస్తున్నారండి, ఎక్కడికో బయటికి వెళ్ళిపోతున్నారంట, కొద్దిగా వాళ్ళ మ్యాటర్ అంటే కొద్దిగా డీల్ చేయండి అని చెప్పేసి ఆయన నాకు అప్పగిచ్చాడు. నేను అడిగాను. ఇద్దరు చాలా ముచ్చటగా ఉన్నారు పిల్లలు, యవ్వన పిల్లలు, 16-17 సంవత్సరాలు ఉంటాయి, లేదంటే 20 సంవత్సరాల లోపే ఉంటాయి. 20 సంవత్సరాల లోపే ఉంటాయి. ఒకడేమో సినిమా హీరో లాగా తెల్లగా ఉన్నాడు ఒకడు. ఈ ప్యాంట్కి ఏమో 46 కన్నాలు ఉన్నాయి. దానికి ప్యాంట్కి 46 కన్నాలు ఉన్నాయి. ఏంట్రా అని అన్నాను. నీ ప్యాంట్ ఏందిరా అని అన్నాడు. ఫ్యాషన్ అన్నా అని అన్నాడు. సరే నీ ఫ్యాషన్ తగలే, బాగానే ఉందిలేరా బాబా అనుకున్నాను. జుట్టుకేమో ఈ పక్క ఒక కలర్ ఉంది, ఈ పక్క ఒక కలర్ ఉంది. మీ డాడీ ఏం చేస్తాడరా అని అడిగాను.
మీ డాడీ ఏం చేస్తాడరా అని అంటే, మా డాడీ బ్యాంక్ మేనేజర్ అన్నాడు. మీ డాడీ బ్యాంక్ మేనేజర్ అయితే నీకు ఈ పోయే కాలం ఎందుకురా బాబా, ఆ గెటప్ ఏంది బాగా మంచిగా ఉన్నవరా బాబా మంచిగానంటే, ఆ పక్కన అంటాడు అడుగుతాడు, నీకు చెప్పానన్నా ఈ నీ కటింగ్ చేయించుకోమని చెప్పి నేను చెప్పానన్నా, ఈ నా మాట వినలేదన్నా అని అన్నాడు. నేను చెప్పాను ఎక్కడికి వెళ్తున్నారా అని అంటే, యానం వెళ్తున్నాం అని అన్నారు వాళ్ళు. యానం వెళ్తున్నాం అని అన్నారు. నేను మన తేజబాబు స్టోరీ చెప్పాను. తేజబాబు స్టోరీ చెప్పాను. మా చెల్లి ఉందలాగా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, చెప్పి ఎంతో మొత్తుకుంది, వినలేదు, మాట లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో లేడు, మేము ఇప్పుడు ఏం చేయాలో మా పరిస్థితి అర్థం కావట్లేదు. తేజబాబు స్టోరీ చెప్పి ఒకటే మాట అన్నాను, మీరు నాకు దొరికారంటే మీ టైం దగ్గర పడిందని అన్నా. మీరు నాకు దొరికాడంటే మీ ఇద్దరు టైం దగ్గర పడింది, మీరు జాగ్రత్తగా. ఇంకొకడు ఉన్నాడు కుర్రాడు, మీ నాన్న ఏం చేస్తాడంటే, మా నాన్న మెకానిక్ అన్నాడు. ఒరే వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్ రా, వాళ్ళకి ఎలాగైనా నడిచిపోయింది, మీ నాన్న మెకానిక్ రా, మీరు ఎంతమంది రానంటే చెల్లి ఉందంట, అక్క ఉందంట. ఇంట్లో చెప్పారనంటే ఏదో సరదాకి హాలిడేకి వెళ్తున్నాం అని చెప్పాం అని చెప్పానన్నారు. అరే హాలిడేకి వీళ్ళు పనిచేయరా, లోకం బాగాలేదురా బాబా, ఎందుకు చెబుతున్నాను ఎనరా బాబా అని చెప్పేసి నేను సినిమా హీరోగా అవుదాం అని చెప్పి తీసుకున్న ఫోటో ఒకటి తీసి చూపించాను. ఓ ఫోటో తీసి చూపించి, ఫోన్లో నుంచి ఓ ఫోటో తీసి చూపించి, నేను కూడా ఇలాగే అవుదాం అనుకున్నాను రా, దేవుడు నా జీవితాన్ని పట్టుకోపోతే నేను ఏమైపోయా ఉన్నప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను అనేక సార్లు, దేవుడు నా జీవితాన్ని మార్చాడరా, మీ సమయం దగ్గర పడింది, అందుకే మీరు నాకు దొరికారు, ఇక్కడ నుంచి సమయాన్ని మీరు లెక్క పెట్టుకోండి, మీరు వెళ్ళకండ్రా, ఇంటికి తిరిగి వెళ్ళిపోండిరా అని అన్నారు. వెళ్ళి ఏం చేస్తారా అని అంటే, ఏదో సరదాగా అలాగా తిరిగి వస్తామన్నా అని అన్నారు. ఒరే చదువుకునే వయసురా, ఈ సమయం మళ్ళీ జీవితం మళ్ళీ మీకు రాదు, డబ్బు ఉంటేనే మీ జీవితంలో విలువ, డబ్బు ఉంటేనే మిమ్మల్ని ఎవరైనా సరే గౌరవిస్తారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలరా అని అంటే, మాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి అన్న అని అన్నారు. ఆ డ్రీమ్స్ అన్ని నెరవేరాలంటే ఇలా గాలి తిరిగితే నెరవేరరా, ఇంట్లో కూర్చొని ఆలోచన చేసి ఏదన్నా చేయటం, ఏదైనా పని చేయటం, ఏదైనా చేయాలంటే వాళ్ళు అంటారు, మేము గోవా కూడా వెళ్ళి వచ్చామన్నా అని అన్నారు. మీ టైం బాగుంది కనుక మీరు వచ్చారా అని అన్నాను. మళ్ళీ ఇప్పుడు యానం వెళ్తున్నారా, జాగ్రత్త మరి అని చెప్పాను. అంటే ఎలా తయారైందని అంటే, ఇలా దేవుని అది తల్లిదండ్రుల మాట వినని తరం ఒకటి తయారయ్యింది, తరం ఒకటి బయలుదేరింది. మేము చదువుకుంటున్న దినాల్లో మొన్న కూడా మా ఫ్రెండు, మా స్నేహితుడు కలిసినప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆ వయసులో మేము ఏదన్నా చెయ్యాలంటే, తొంటర పని ఏదైనా చేయాలంటే భయం ఉండేది. మా ఊరోళ్ళు చూస్తారేమో, మా తెలిసిన వాళ్ళు చూస్తారేమో, ఎక్కడ చూసిన జనాలు ఉంటారు. ఇప్పుడు జనాలు ఉన్నా సరే భయం లేదు, ఎవరికి భయం లేదు, ఎవరికి, పెద్దోళ్ళకి భయం లేదు, పిల్లలకి భయం లేదు. ఒక సహోదరి నాకు తెలిసిన ఒక సహోదరి ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మాయి ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఎంత ఉండిద్ది, బయటికి వెళ్ళి వచ్చింది, 12-13 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి. బయటికి వెళ్ళి వస్తే అమ్మ పిలిచినట్టు ఉంది, వాళ్ళ అమ్మ వినిపించుకోలేదు. ఈ పిల్ల అంటుంది గుమ్మంలో నుంచొని, అస్తమానం ఫోన్ మాట్లాడతావు, ఎవరితో మాట్లాడతావు తెలియదు అంది. నాకు చాలా కోపం వచ్చేసింది. నాకు అసలు గట్టిగా అరుద్దాం అనుకున్నా. మళ్ళీ మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నేను మెదలకుండా ఊరుకున్నాను. అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలా చేస్తూ ఉంటామో, ఎలా నడుస్తూ ఉంటామో, మన పిల్లలు కూడా అలాగే నడుస్తూ ఉంటారు. ఇద్దరు యవ్వన పిల్లలు ట్రైన్లో కనపడ్డారు. చెప్పగలిగినంతసేపు చెప్పాను, ఇసుకొచ్చేదాకా, వారు ఇసుకునేదాకా చెప్పాను. నేను దేవుడి గురించి చెప్పాను. నేను పాస్టర్రా బాబు, నా జీవితాన్ని దేవుడు మార్చాడురా, మీరు జాగ్రత్త కలిగి ఉండండి, ముందు జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండిరా, ఆ తర్వాత ప్రభువుని నమ్ముకోండి అని చెప్పాను. ముందు జీవితాన్ని జీవితం చాలా విలువైంది, ఒకసారి కోల్పోయామంటే ఇంక మళ్ళీ తిరిగి రాదని చెప్పేసి చెప్పాను. చెప్పగలిగినంతసేపు వారికి చెప్పాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, తల్లిదండ్రుల మాట పిల్లలు అస్సలు వింటలేదు, అసలు లెక్క చేయట్లేదు కూడా. నీకు చాలామంది తల్లిదండ్రులు చూస్తున్నాను, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినట్లేదు. మా అమ్మ మమ్మల్ని ఉతుక్కొట్టుడు కొట్టేది, మామూలుగా కాదు, అసలు ఉతికేసేది. మా అమ్మ వస్తుందనంటే మాకు మొత్తం తడిసిపోయేది అంతే, నేను, మా తమ్ముడు, మా చెల్లి.
ఆమె సువార్థికురాలుగా ఉండేది. అనేక ప్రాంతాలు సువార్త పరిచయానికి వెళ్తూ ఉండేది. మేము పక్కింట్లో టీవీ చూడటానికి వెళ్ళేవాళ్ళం అనమాట. మా అమ్మ కేకేసేది, ఒక కేకేసేది అంతే. ఇక వస్తుందంటే అయిపోయామరా ఈరోజు, అనవసరంగా టీవీ చూస్తా దొరికిపోయాం. మరి అప్పట్లో ఎవరికో ఒకరికే ఉండేది కదా టీవీ. దొరికిపోయామరా బాబా, అయిపోయామరా బాబా అని అనుకునేవాం. ఆ మూడు బాగుంటే బాగానే ఉండేది, మూడుకు బాగుపోతే ఒక్కసారి ఉతికారేసేది అనమాట. పెద్దోడిని అని చెప్పి నన్నే బాధేది ముందు ఎక్కువ. ఎందుకంటే నన్ను బాధితే వాళ్ళకి బుద్ధి వచ్చిందని. వాళ్ళిద్దరూ అన్నయ్య తీసుకెళ్లారని చెప్పాను. నాకు కొంచెం చూడటం ఇష్టం ఉండేదిలే, సీరియళ్ళు టీవీ చూడటం ఇష్టం ఉండేది. ఇక నాతో పాటు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని కొట్టడానికి వెళ్ళలేదు, భయం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళేమో తల్లిదండ్రులు లేదు, దేవుని యందు భయభక్తులు లేని వారిగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల మాట వినని తరం ఒకటి మొదలయ్యింది, బయలుదేరింది. ఇక్కడ సామెతల గ్రంథము 20:21 ఒకసారి చదువమ్మా. తన తండ్రినైనను తల్లినైనను దూషించును వాని దీపము దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. కారు చీకట్లో ఆరిపోవును. నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదనమాట. చాలా సంవత్సరాలు మంచం మీదే ఉన్నారు. మంచం మీద ఉంటే నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మకి ఎలా ఉందరా అని చెప్పాను, అడిగేవాడిని. ఇంకా చెప్పడానికి ఏమీ లేదురా, ఇంకా ఉందంటే ఉందన్నట్టేరా అని అంటే నేను అనేవాడిని, మీ తల్లికి మీరు పరిచర్య చేస్తున్నారా, ఆ దీవులను మాత్రం ఊరికే పో, మీరు ఇసుకోకండి, మీరు కోపడకండి. ఆమె ఎలా స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఇంక మాట్లాడలేదు, చెప్పలేదు, ఏమీ చెప్పలేదు అనమాట. అన్కాన్షియస్ స్థితిలో ఆమె ఉంది కొన్ని సంవత్సరాలలాగా. ఒకటేనేవ్వండి, నీకు చాలా అదృష్టం రా, మీ తల్లికి పరిచర్య చేసే భాగ్యము దేవుడు మీకు ఇచ్చాడరా, ఆ దీవుల్లో ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయని చెప్పేసి అని అనేవాడిని. అది మంచి వారికి ఇచ్చింది, అదొక అవకాశం. ఎందుకంటే తల్లి రుణము వారు తీర్చుకోలేంది. ఇక్కడ తల్లి మాట విన్నవారు, తల్లిని అపోసించేవారు, తల్లిని దూషించేవారి దీపము కారు చీకట్లో ఆరిపోతుందని అంటే వారి జీవితము అర్ధాంతరంగా ముగించబడుతుంది అని అర్థము. అసలు చూద్దాం సామెతల గ్రంథము 23:25. 23 నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలను. అంటే మన తల్లిదండ్రులను మనము గౌరవించి ప్రేమించాలని అర్థము. మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించి ప్రేమించాలని అర్థము. మన తల్లి మాట, మన తండ్రి మాట మనం వినేవారిగా ఉండాలి. తల్లి మాటను పెడచెవును పెట్టేవారిగా మనము ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. ఇవి హెచ్చరిక మాటలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది తల్లులు ఉన్నారు. వారు వారి కుమారుల్ని ఏ విధంగా తీర్చిదిద్దారు, వారు విశ్వాసంలో, భక్తిలో, దేవుని ప్రేమలో అతకబడటం వల్ల వారి బిడ్డలు ఎంతగా ఆస్వాదింపబడ్డారో కొంతమంది తల్లుల యొక్క జీవితాలని, వారి బిడ్డల్ని చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 1:5 ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, ఈమె పేరేంటంటే లోయి, ఈమె పేరు లోయి. చదువమ్మా. లోయిలోను నీ తల్లి అయిన యునేకియాలోను. ఈ తల్లి పేరు ఏం పేరంట? యునేకియా. వీరిద్దరూ ఎవరంటే తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అమ్మమ్మ. తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అమ్మమ్మ గురించి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ అంటున్నాడు, నా ప్రార్థన యందు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కొరకు కన్నీరు కారుస్తున్నాను. నీవు ఇంత విశ్వాస వీరుడిగా, విశ్వాసం యందు, భక్తి యందు నీవు ఇంతగా అభివృద్ధి చెందడానికి, నీవు ఇంతగా ఆస్వాదింపబడటానికి, దేవుడు పనిచేయటానికి, నీలో ఇంత విశ్వాసం పురిగొల్వటానికి కారణం ఏంటని అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నువ్వు ఇంత విశ్వాసంలో దృఢంగా ఉన్నావు, దేవుని ప్రేమ యందు అతకబడి ఉన్నావు, ఎందుకని నువ్వు అనుకుంటున్నావు అని తిమోతితో అంటున్నాడు. తిమోతి చెప్పట్లా పౌలుతో, పౌలే తిమోతికి గుర్తు చేస్తున్నాడు. నీవు ఇంత ఆశీర్వాదకారకుడిగా, ఇంత సంతోషంగా, ఇంత పరిచారకుడిగా,
దేవుని యొక్క దైవజనుడిగా నీవు ఎందుకున్నావో తెలుసా తిమోతి అంటూ అక్కడ తిమోతికి లేఖ రాస్తూ అంటున్నాడు, ఆ ఆ విశ్వాసము మొదట నీ నీ అవ్వ అవ్వ అయిన మీ లోయలో అమ్మమ్మ అయిన లోయలో ఉందంట. ఆమె ప్రార్థనా పరురాలు, ఆమె విశ్వాస వీరురాలు, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. జ్ఞానవంతురాలు తన తన ఇంటిని ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలు పెరికి వేసుకునేదంటే తన చేతులతో తానే పీకేసుకునేది అని అర్థం. తన చేతులతో తానే పాడు చేసుకునేది కుటుంబాన్ని, సంసారాన్ని అని అర్థం. మూఢురాలు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఇక్కడ ఈ విశ్వాసం, నీలో ఎంత విశ్వాసం వృద్ధి చెందడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? మీ అమ్మమ్మ అయినా లోయి, మీ తల్లి అయినా యునీకేలో యునేకి, మీ తల్లి అయినా యునీకే. యునేకి. చదువమ్మా. నీ తల్లి అయిన యునీకేలోను నీ తల్లి అయిన యునేకియాలోను వసించెను. అది నీయందు సహా వహించుచున్నదని. ఆ విశ్వాసమే నీలో ఉంది. ఆ విశ్వాసాన్నే నీవు పొందుకున్నావు. వాళ్ళే నీకు నేర్పారు. భక్తి, విశ్వాసము నీకు వాళ్ళు నేర్పారు. నిన్ను దేవుని యందు వారు మంచిగా దైవ భక్తి కలిగి నిన్ను పెంచారు వాళ్ళు. తిమోతి అన్న మాటకు దేవుని చేత ఘనత నొందినవాడు. తన తల్లి, తన కుమారుడు దేవుని చేత ఘనత నొందాలని ఆ పేరు పెట్టింది. అంటే అంత విశ్వాసంలో పెంచింది, అంత భయభక్తులుగా పెంచింది. ఏమా యూదురాలు గ్రీసు దేశాన్ని వివాహం చేసుకొని కూడా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. వారు దేవుని యందు విశ్వాసాన్ని కొనసాగించారు. దైవ సేవకులను చేర్చుకోవటము, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చటము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించటము, వారు ఉన్నతమైన స్థితి కలిగి కూడా వారు ప్రేమ యందు ప్రేమను పంచేవారిగా వారు జీవించారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ విశ్వాసానికి కారణం ఏంటనుకుంటున్నావు? నీ అమ్మమ్మ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకియాలోను కనబడింది. ఆ విశ్వాసమే నీవు ఎలాగా దేవుని చేత వాడబడటానికి వృద్ధి పొందింది. తిమోతి అన్న మాటకు దేవుని చేత ఘనత నొందినవాడని అర్థము. దేవుని చేతిలో ఒక ఘనమైన పాత్రగా ఉండేటట్టు మరి తన అవ్వ అయిన లోయి, తన తల్లి అయిన యునేకియా ఇద్దరు కూడా తిమోతిని దైవ భక్తి యందు పెంచారు. దైవ భక్తి యందు మన పిల్లల్ని పెంచే తల్లిగా నీవు ఉంటే గనక, దైవ భక్తి యందు నీ పిల్లల్ని నువ్వు దినదినము వారి కొరకు ప్రార్థన చేసేవారిగా నువ్వు ఉండాలి. నాకు తెలిసిన, నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో మాతో పాటు ఒక ఫ్యామిలీ పరిచర్యలోకి వచ్చింది. ఆ అక్క వారి స్థితి చాలా చాలా దీనస్థితిలో ఉంది. వారి పరిస్థితి చాలా భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు. అలాంటి స్థితిలో వారు దేవుని యొక్క పరిచర్యలో, అక్కడ దేవుని యొక్క మందిరానికి దగ్గరలోకి వారు వచ్చి దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటూ ఉండేవారు. ఆ అక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునేది. ఎప్పుడు చూసినా సరే ప్రార్థన 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 ప్రార్థన, ఉపవాసం ప్రార్థన అంటుండేది. అంటే ఆమె ఉన్న స్థితిగతిని బట్టి, ఆమె ఉన్న పరిస్థితిని బట్టి ఆమె ఉపవాసాలు ఉండటము, వాళ్ళ కుటుంబం కొరకు, భర్త కొరకు ప్రార్థన. వారు దేని కొరకు వచ్చారంటే దేవుని దగ్గరికి వారి కష్టాలన్నీ తొలగిపోయి వారు ఒక ఇల్లు కట్టుకొని, వారి బిడ్డలు మంచిగా చదువుకొని, వారు స్థిరపడితే చాలు అనుకొని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడు తెలుసా? ఆమెను ఒక సేవకురాలుగా చేశాడు, ఆమె కుమారులను ఒక సేవకురాలుగా చేశారు. దేవుని పనిలో ఒకరు కీబోర్డు వాయిస్తూ పరిచర్య చేస్తూ, ఒకరు ప్యాడ్ వాయిస్తూ పరిచర్య చేసే వాళ్ళుగా వారి జీవితాలను ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక తల్లి కన్నీటి ప్రార్థన వృధా పోదు. ఒక తల్లి విశ్వాసము వృధా పోదు. ఒక తల్లి దేవుని సన్నిధిలో మోకరిచ్చి తన కుటుంబం కొరకు, తన భర్త కొరకు, తనకున్న వ్యతిరేకమైన పరిస్థితుల కొరకు ప్రార్థించడం మొదలు పెడితే పని అంతా అయిపోయిన తర్వాత పావు గంటో, అరగంటో, గంటో, ఎంతో కొంతసేపు దేవుని సన్నిధిలో గడపటం మొదలు పెడితే దేవుడు వారికి ఉన్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు నిశ్చయముగా విడిపించి
ఆస్వాదిస్తాడు. నేను అనుకున్నాను, ఇది ఎక్కడ ప్రార్థన రా బాబు, ఈ ప్రార్థన మనం చేయలేము అనుకునేవాడిని. ఎప్పుడు చూసినా ప్రార్థనే, ఎప్పుడు చూసినా సరే తలుపు దగ్గరికి అట్లా జారేసి ఉండేది. తలుపు తెచ్చుద్దే మోకరిచ్చి దేవుని సన్నిధిలో మోకాలు వేసి ఏడుస్తా 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 అట్లాగా ప్రార్థన చేస్తూ ఉండేది. ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉండేది. ఇప్పుడు కొంతమంది సంఘస్థులను సంపాదించుకోగలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి బిడ్డల్ని దేవుడు ఆస్వాదకరంగా మార్చాడు. తన యజమానుడు ఒక దగ్గర కంపెనీల్లో తక్కువ జీతానికి పనిచేస్తుంటే ఆ జీతం మానేసి వారే సొంత ఆటో కొనుక్కొని అవసరమైనప్పుడు వెళ్తున్నారు, అవసరం లేనప్పుడు మానేస్తున్నారు. అంటే దేవుని దగ్గరకు మన కష్టాలు తీరితే చాలని మనం వస్తే దేవుడు మన జీవితాలనే అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా దేవుని తెలుసుకుంది బాగా, ఎందుకనంటే నాకున్న కష్టాల నుంచి బయటపడితే చాలని అంటే నేను తెలుసుకున్నాను. దేవుడు నేను అనేకులకు కష్టంలో ఉన్న అనేకులను ఆదరించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ఘనమైన పాత్రగా దేవుని చేతిలో ఒక ఘనమైన పాత్రగా వాడబడటానికి ఈ ఇద్దరు తల్లులు ప్రధానమైన కారణము. వారు లేకపోతే గనక తిమోతి పేరు బైబిల్లో రాయబడి ఉండేది కాదు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఈ విశ్వాసానికి కారణము నీ అవ్వ నీ తల్లి, వారిద్దరే కారణము. నీ భక్తి అని నువ్వు అనుకుంటున్నావేమో, నీవు దేవుని యందు భక్తి కలిగే ఉన్నావు, కాదంటలేదు. కానీ మొదట ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఒకసారి చూడు, ఒకసారి తెలుసుకో అని చెప్పేసి ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. మా కుటుంబంలో మొట్టమొదటిగా మా మొక్కటే రక్షింపబడింది. మేమందరము కూడా దేవుణ్ణి తెలుసుకోగలిగాము. ఒక తల్లి కన్నీటి ప్రార్థన, ఒక దైవజనుడు అంటున్నాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని యొద్దకు కొట్టుకుని వచ్చాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఇంకొక తల్లిని గురించి చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఒక భక్తి కలిగిన స్త్రీ ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడ పేరు హన్నా. ఈ భక్తి కలిగిన స్త్రీకి మనందరికీ తెలుసు, ఆమెకి పిల్లలు లేరు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎల్కానాకి ఇద్దరు భార్యలు, హన్నా పెనిన్నా అని ఇద్దరు భార్యలు. హన్నాకి పిల్లలు లేనందున పెనిన్నాని వివాహం చేసుకుంటే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. పెనిన్నా పిల్లల్ని హన్నా దగ్గరికి చేర్చుకుంటుంటే అది పెనిన్నా చూసి హన్నాని అవమానపరిచింది. ఈ పిల్లలు నా పిల్లలు, నీ పిల్లలు కాదు, వాళ్ళతో ఆడుకోవడానికి వీల్లేదు, వాళ్ళని ఆడించడానికి వీల్లేదు అని చెప్పేసి హన్నాని అవమానపరిస్తే హన్నా తన యొక్క భర్త దగ్గరికి వెళ్ళి, నాకు పిల్లలు లేరు, ఏంటి నా పరిస్థితి ఏంటంటే, నేను 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కాదా అని అంటే ఆమె సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వలేదు. నువ్వు భర్త అంటే భర్తవే, నా గర్భం పండాలి, నేను కంపల్సరీ కూడా గర్భము దాల్చి నేను పిల్లల్ని కనాలి అని చెప్పేసానని వారు ఏటేటా షీలోహులో ఉన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వారి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారనమాట. అలాగే ఏటేటా వారు వెళ్తూ ఉంటారు. ఆ ఏట కూడా, ఆ సంవత్సరం కూడా వారు షీలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళారు. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువమ్మా. మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అక్కడికి ఎక్కడికంటే షీలోహులో ఉన్న దేవుని మందిరానికి ఏటేటా మొక్కుబలి చెల్లించడానికి వెళ్ళారంట. అలాగే ప్రతి సంవత్సరం వెళ్తా ఉంటున్నారు. అలాగే ఆ సంవత్సరం కూడా వెళ్ళారంట. ఇక ఈ సంవత్సరం ఏం జరిగిందో చూద్దాం. ఈ హన్నా తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఎలా ప్రాధేయపడిందో చూద్దాం. ఇక్కడ హన్నా ప్రార్థన చూస్తే చాలా అద్భుతంగా ఉండిద్ది. భర్తను అడిగితే భర్త ఏం చేయగలడు? నాకు పిల్లలు లేరంటే, నేను అనేక మంది కుమారుల కంటే నేనున్నాను కదా, నేను శ్రేష్ఠుని కాదా అని చెప్పేసి అందరికీ ఒక్కొక్క పాలు ఇస్తే ఆమెకి 2 పాలు ఇచ్చేవాడంట, 2 భాగాలు ఇచ్చేవాడంట. అయినా సరే ఆమె సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వలేదు. హన్నా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళింది. అంటే హన్నాకి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని విచారణ చేయటానికి వెళ్ళిందంటే, దేవుని సన్నిధిలో మాత్రమే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని
వివేచించి అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. స్త్రీగా ఉన్న నీవు, తల్లిగా ఉన్న నీవు, నీకున్న పరిస్థితులన్నిటికీ సమాధానము దేవుని అద్దే దొరుకుతుందని నీవు దేవుని ఎదుట మోకాళ్ళు వేయాలి. పిల్లల మీద కేకలేయటం కాదు, భర్త మీద కేకలేయటం కాదు, పిల్లల్ని దొరికినట్టు ఉతికి ఆరేయటం కాదు, కోపం తట్టుకోలేక ఉతికి ఆరేయటం కాదు. వాళ్ళ జీవితాలు మార్చబడాలన్నా, వారి జీవితాలు ఆస్వాదింపబడాలన్నా, భర్తకున్న పరిస్థితి మారాలన్నా, తన లోకమును విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరగాలన్నా సరే అది నీ చేతుల్లోనే ఉంది. నన్ను చాలామంది ప్రార్థన చేయమని చెప్పి అడుగుతారు. మా భర్త కోసం ప్రార్థన చేయండి అంటారు. మొట్టమొదటిగా నేను ఒక మాట చెబుతాను, నీవు కూడా చేయి అంటాను. ఎందుకంటే పాస్టర్ గారికి చెప్పాను, నా పని అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని అనుకుంటారు. ఒకళ్ళ ఇద్దరా ఎంతోమంది చెబుతూ ఉంటారు. అన్ని ప్రార్థనలు గుర్తుపెట్టుకొని చెయ్యాలంటే ఇక మేము భోజనం చేయకూడదు, ఏమి చేయకూడదు, కూర్చొని ప్రార్థన చేస్తానే ఉండాలి. ప్రార్థన చేస్తాం. కొంతమంది ఇలా ప్రార్థన అవసరాలు చెప్పారు ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థన అవసరాలు చెప్పారో వారి అవసరాలు అన్నింటినీ జ్ఞాపకంచుకొని వారికి ఉన్న అవసరం తీర్చండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాం. గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి ఎప్పుడో చెప్పిన ప్రార్థన అంశం గుర్తొస్తూ ఉంటుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు వారు ఎలాగున్నారు పాపం, వారి జీవితంలో కార్యం జరిగిందా లేదని ప్రార్థన చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళ జీవితంలో కార్యం జరిగింది కానీ వాళ్ళు చెప్పరు. మేమేమో పిచ్చోలా మేము ప్రార్థన చేస్తా ఉంటాం. మేము పాస్టర్ గారితో చెప్పడం, నేను ఒకటే అంటాను, పాస్టర్ గారితో చెప్పండి, చెప్పొద్దని అంటలేదు, కానీ మీరు కూడా ప్రార్థన చేయండి. నీవు కూడా భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేయాలి. అతను నేను కొట్టినా, నేను తిట్టినా, నేను దుర్భాషలు ఆడినా సరే నువ్వు ఓపిక కలిగి నీకు తెలుసు నేను తిడతాడు, ఏదో రకంగా నీతో గొడవ పెట్టుకుంటాడని నీకు తెలుసు గనక నీవు ఓపిక కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరురాలుగా ఉండాలని చెప్పి చెబుతాను. మేము కూడా ప్రార్థన చేస్తాం, నీవు ప్రార్థన చేస్తావు. నీ కన్నీటి ప్రార్థన, మా ప్రార్థన దేవుడు ఆలకించి ఏదో ఒక రోజున తన యొక్క జీవితాన్ని మారుస్తాడని చెప్పి నేను చెబుతూ ఉంటాను. ఇక్కడ అన్న ఎక్కడికి వెళ్ళిందో మనం చూద్దాం ఒకసారి. ఇదే అధ్యాయము, మొదటి అధ్యాయము 9వ వచనం కాడ నుంచి చదవండమ్మా. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా, ఆసనం అంటే ఇలాంటి స్తంభం ఒకటి ఉందన్నమాట, దాని పక్కనే ఒక కుర్చీ ఉంది పాస్టర్ గారికి. ఆ కుర్చీలో ఆయన కూర్చొని ఉన్నాడు. చదువమ్మా. ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాకాంతురాలై వచ్చి అంటే దైవజనుడు ఎదురుగానే అంత దూరంలో ఆమె మోకరించి బహు దుఃఖాకాంతురాలైందంట. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. చదువమ్మా. సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియైన యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల దేవుడు ఇస్తానని చెప్పాడు. అంటే ముందుగా నాకు అసలు ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసి చూడండి. అసలు అన్న విశ్వాసం చూడండి, విశ్వాసంతో అన్న ప్రార్థన చూడండి. నాకు ఇప్పటి వరకు కూడా నేను ఎన్నిసార్లు ప్రసంగం చేశాను కానీ నాకు బలిబెలగల పొద్దునే వెలిగింది. నాకు చదివితే నిజం పొద్దునే వెలిగింది. నాకు అన్న ముందుగానే నిర్ణయించుకుంది, ముందుగానే అనుకుంది,
ఎందుకు అనుకుందానంటే సేవకురాలైన నన్ను నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల మగ పిల్లను దయచేసిన ఎడల, ఏదో రాత్రి ఏదో దేవుడు కల్లో కనబడి నువ్వు వెళ్ళి నా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోమ్మా, నేను నీకు మగపిల్లోడిని ఇస్తానని చెప్పినట్టు. ఎందుకు మగపిల్లోడిని దయచేసిన ఎడల? చదువమ్మా, చదువు, కంటిన్యూ చేయదాన్ని. నీ సేవకురాలైన నన్ను మరువక నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవుడికి ఏం అవసరం ఉంది అంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వాళ్ళని ఏలటానికి, పరిపాలించడానికి దేవుడు న్యాయాధిపతుల్ని నియమించాడు. న్యాయాధిపతులు ఏలుతున్న దినముల్లో అన్నమాట. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు. అప్పటి వరకు రాజు లేడు ఇజ్రాయెల్ ప్రజలకి, న్యాయాధిపతులే పరిపాలిస్తున్నారు. మనము చూస్తే గనక వెనకాల గ్రంథాల్లో గనక మనం చూస్తే గనక మోషే దగ్గరకు వచ్చి మోషే మామైన ఇత్రో అంటాడు, నువ్వు వీళ్ళందరికీ న్యాయం తీర్చలేవు, 70 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, ఇలాగ ఒక్కొక్కళ్ళని న్యాయాధిపతులు పెట్టంటే వారు అలాగా న్యాయాధిపతుల్ని పెట్టి న్యాయాధిపతుల ద్వారా ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉండేవారు. అప్పటి వరకు న్యాయాధిపతులు ఏలుతున్నారు, న్యాయాధిపతులు న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలేమో మాకు న్యాయాధిపతులు వద్దు, రాజు కావాలి, రాజు అయితే మమ్మల్ని మంచిగా పరిపాలిస్తారని చెప్పేసి దేవుని ఎదుట వారు ప్రాధేయపడుతుంటే దేవుడు అంటున్నాడు, మీకు రాజు వద్దురా బాబు, ఈ న్యాయాధిపతులనే ఉంచండి రా బాబు అంటే, లేదు లేదు మాకు రాజు కావాల్సిందే, మాకు రాజు కావాల్సిందని ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. ఇక్కడ దేవుని మందిరంలో పరిచర్యేమో ఏలి కుమారులు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, దేవుని ఎదుట పాపం చేస్తున్నారు వారుగా ఉన్నారంటే, దేవుడి యొక్క మందిరంలో యాజక ధర్మం ఏలి తర్వాత నిలిచిపోయే అవకాశం ఉంది. ఏలి తర్వాత యాజక ధర్మం జరిగించడానికి వేరే వారు ఎవ్వరూ లేరన్నట్టు అక్కడ పరిస్థితులు మనం చూడగలుగుతున్నాము. ఈ హన్నా అంటుంది, దేశమంతా మాకు రాజు కావాలని ప్రార్థన చేస్తే హన్నా అంటుంది, నీవు నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకెళ్ళి ఐఏఎస్ ఆఫీసరో, లేకపోతే కలెక్టరో, లేకపోతే జడ్జియో, లేకపోతే పోలీస్ ఆఫీసరో చేస్తానంటుందా? నీ మందిరంలో యాజక ధర్మం మంచిగా జరగట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఏలీ కుమారులైన యాజకులు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, నీ మందిరంలో యాజక ధర్మం జరగాలి, అప్పుడే ప్రజలు నెమ్మదితో, శాంతితో, సమాధానంతో జీవిస్తారని అన్నా భావించి దేవుని సన్నిధిలోకి వచ్చి, దాంతోపాటు అన్నా మీద ఉన్న నింద కూడా తొలగిద్ది. అవునా కదా? అన్నాకి పిల్లలు పుట్టలేదన్న నింద కూడా తొలగిద్ది, గౌరవం పెరిగిద్ది. ఒక మాటలో చెప్పాలంటే అవునా కదా? నాకు మగపిల్లవాడు దేవుడు ఇచ్చాడు, నేను దేవునికి అర్పించాను మగపిల్లవాడిని, గౌరవం కూడా పెరిగిద్ది, అన్నా మీద ఉన్న నింద కూడా తొలగిపోయిద్ది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. జ్ఞానవంతురాలు చేసే ప్రార్థన ఇది. నీవు నాకు మగపిల్లవాడిని దయచేస్తే దేశమంతా రాజు కావాలంటుంది. నేను నీ మందిరంలో యాజక ధర్మం జరగట్లేదు, నీ మందిరంలో సరిగా నిన్ను ఆరాధించట్లేదు, యాజకులు ఉన్నారు వారు చెడిపోయారు, నీకు నీ ఎదుటి వారు పాపం చేసేవారిగా ఉన్నారు. నాకు గనక ఒక్క మగ పిల్లవాడిని దయచేస్తే వానికి నాజీరు చేయించి వాడిని పాలు విడిచిన తర్వాత నీ మందిరంలో నీ ఎదుటే నేను వదిలేస్తానని అంది. యాజకుడైన ఏలీ వచ్చి ఏమంటున్నాడు ఒకసారి చదువమ్మ. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు ఏమేమో మనసులో ప్రార్థన చేసుకుంటుంది, పైకి వినపట్ల, మనసులో దుఃఖ కాంతురాలు అయిపోయింది, పైకి వినపట్ల. ఏలీ అనుకుంటున్నాడు మంచిగా
ఆ కుర్చీలో కూర్చొని చూస్తున్నాడు, ఇలాగా చూస్తున్నాడు. ఏమో నూరుతారు, నూరేమో పెదాలు కదుపుతున్నాయి, మాట బయట కనపట్లేదు, ఏంటి కథ అనుకొని ఆయన ఏమనుకున్నాడేమో, ఒకవేళ వీళ్ళు పండగకు వచ్చారు, ద్రాక్షారసం కొద్దిగా ఎక్కువ పుచ్చుకుందేమో అనుకున్నారు ఆయన. ద్రాక్షారసం కొంచెం ఎక్కువ తాగేసి వచ్చి దేవుని మందిలో కూర్చుందేమో అని చెప్పేసి, ఏమ్మా నీకు పని పాట ఏమీ లేదా, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ద్రాక్షారసం కూర్చొని నువ్వు ఉన్నావని అంటే, అక్కడ హన్న అంటుంది, అయ్యా నీ దాసురాలని నేను అలాంటి దాన్ని కాదు నాయన, నాకున్న దుఃఖాన్ని బట్టి నేను మనోవేదన కలిగి దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నానంటే, ఆ యాజకుడు అన్నాడు, అంత దుఃఖం నీకేంటమ్మా, బాగానే ఉన్నావు, నువ్వు మంచిగానే ఉన్నావు, అంత దుఃఖం నీకేంటంటే, నాకు పిల్లలు లేరయ్యా అనంటే, మరొక ఏటకల్లా నీకు దేవుడు కుమారుడు దయచేస్తా అంటే, చేసిన ప్రార్థనకి చేసినట్టు జవాబు వచ్చిందా రాలేదా? చేసిన ప్రార్థనకి చేసినట్టు దేవుడు జవాబును అనుగ్రహించాడు. అది కేవలము అన్న భక్తి గల స్త్రీ గనక దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. మనుషుల దగ్గరికి వెళ్ళా, వైద్యుల దగ్గరికి వెళ్ళా. వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని అంటలేదు, కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మందులు వాడుతూ కూడా ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద ఆధారపడాలి. కొంతమంది ఐవీఎఫ్ చేయించుకుంటారు, ఐవీఎఫ్ చేయించుకుంటారు. 3వ నెల అలాగా ఆ టైంలో గర్భం నెలవక వాళ్ళు చాలా లక్షలు ఖర్చు పెట్టి చేయించుకుంటారు, లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ చేయించుకుంటారు. 3వ నెల 4వ నెలలో గర్భం నిలవదు, మిస్క్యారీ అయిపోయింది. అంటే ఆ డబ్బులంతా వృధా పోయినట్టే కాదా? అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమే, సంతులేని దాన్ని కుమారులు గల సంతోషం గల తల్లిగాను చేస్తానంటున్నాడు ఆయన. దేవుని నామానికి భయం కలుగును గాక. అంటే మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ దేవుడి మీద ఆధారపడాలి మనము. అంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నిజమే, కానీ మనము వైద్యులను సంపాదించడం కూడా చాలా మంచి. అంటే కొన్ని వాటికి వైద్యుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. వైద్యం కూడా దేవుడు అనుగ్రహించండి. అంటే ఏం ప్రాబ్లం ఉన్నదని రెట్టిఫై అయింది, ఆ ప్రాబ్లం గురించి ప్రార్థన చేయటానికైనా సరే ఆస్కారం ఉండిద్ది. ఇక్కడ తను హన్నా భక్తి గల స్త్రీ ప్రార్థనా పర్వాలు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ప్రార్థించినట్టుకి ప్రార్థనకి తగిన ప్రతిఫలము, ప్రార్థించినట్టుగానే దేవుడు అలాగే జవాబును అనుగ్రహించాడు. అన్న తన కుమారుని తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో విడిచిపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యందు భయభక్తులు గలవారిగా మన పిల్లల్ని మనం పెంచాలి. మన కుటుంబంలో ఒకరినైనా సరే మనము దేవుడి పరిచర్యకు, వాడు ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని ఏది చేసుకున్న పరిచారకుడు సేవకుడే అవ్వాల్సిన అవసరంలా, సేవకులను సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉన్నా పర్లేదు, సేవ చేసే వాళ్ళకి పరిచారకుడిగా ఉన్న కొన్ని మినిస్ట్రీల్లో ఐఏఎస్ ఆఫీసర్లో గొప్ప ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు మీటింగ్స్ పెడితే వారు చేస్తారు పరిచర్య, వాళ్ళే ఇస్తరాకులు ఎత్తుతారు, వాళ్ళే భోజనాలు వడ్డిస్తారు, వాళ్ళే పాత్రలు కడుగుతారు. అంటే అది గొప్ప భాగ్యం అని వారు ఎంచుకుంటారు, వారు తెలుసుకున్నారు అది. మరి మన పిల్లలకు మనం ఎందుకు నేర్పాలి? అన్న ప్రార్థించింది, నీ మందిరంలో యాజక ధర్మం సరిగ్గా లేదు ప్రభా, నాకు కుమారుణ్ణి ఇస్తే నేను ఆ కుమారుణ్ణి మందిరంలో వదిలిపెడతానంటే ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఇప్పుడు ప్రవక్త గారి తల్లి హన్నా, సమూయేలు తల్లి హన్నా అంటారు, హన్నా కుమారుడు సమూయేలు అనరు, అవునా కదా? ప్రవక్త గారి తల్లి హన్నా. అంటే దేవుని సన్నిధిలో తన కష్టాన్ని, తన బాధని, గోడిని విన్నవించుకోవడానికి వచ్చి దేవుని చేత ఒక భక్తి గల తల్లిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. భక్తి గల స్త్రీగా, భక్తి గల
తల్లిగా హన్నా గురించి. మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలో దేవుడు వాక్యం ద్వారా మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ దినాలు ఎలాంటి దినాల్లో ఉన్నామంటే, దేవునికి తల్లిదండ్రులకి భయపడే తరం ఒకటి మొదలయ్యింది, తరం ఒకటి తయారైంది. కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది. పనివారు ఉన్నారు, నమ్మకమైన పనివారు లేరు. నమ్మకమైన పనివారు లేరు. వాడు ఏది ఉద్యోగం చేసుకొని ఏదైనా చేసుకొని దేవుని పనిలో కొనసాగే వ్యక్తిగా ఆ బిడ్డకి మనము దేవుని యందు భయభక్తులు నేర్పాలి. చాలా చోట్లకి పరిచర్యకి వెళ్తూ ఉంటాను వాక్యం చెప్పడానికి. మా అబ్బాయి ఫుల్గా తాగుతున్నాడండి, రాత్రి వచ్చేసి తిడుతున్నాడండి, కొడుతున్నాడండి అని అంటూ ఉంటారు వాళ్ళ తల్లులు. నేను అంటాను, మరి ఎప్పుడు చర్చికి తీసుకెళ్ళలేదంటే, లేదు అయ్యారు అంటాను. మరి చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులుగా నీవు సండే స్కూల్కి అలవాటు చేయటము, దేవుని సన్నిధిలో అలవాటు చేయటము మొదలు పెడితే వాడు పెద్ద అయిన తర్వాత దేవుని సన్నిధిలో నాటపడతాడు. ఆడుకోపోరా, సరే ఆడుకుంటానంటే ఆడుకోపోరా అంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసం చేసేటప్పుడు శిశువులను కూడా కూర్చోబెట్టుకున్నారంట పక్కన. శిశువులను కూడా, పాలిచ్చే తల్లులు కూడా పిల్లలకి పాలు ఇవ్వకుండా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. అంటే అంతగా వారు తగ్గించుకున్నారు. మరి మనం ఎందుకు తగ్గించుకోం? మనం పైనుంచి వచ్చామా? ఒక భక్తి కలిగిన స్త్రీ, ఒక తల్లి ఒక కుమారుణ్ణి ప్రవక్తగా మార్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. ఆ ప్రవక్త యొక్క సాక్ష్యం చూస్తే, నేను మీ వద్దన ఏమన్నా నేను తీసుకున్నానా, లంచం ఏమన్నా తీసుకున్నానా, గొర్రెని ఏమన్నా ఆశించానా, మేకని ఏమన్నా ఆశించానా అంటే, నువ్వు ఏది ఆశించలేదని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు. ఇద్దరు రాజుల్ని అభిషేకించడానికి దేవుడు సమూయేలు ప్రవక్తను వాడుకున్నాడు. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అంటే ఒక స్త్రీ ఒక కుమారుణ్ణి దేవుడికి అర్పించడం ద్వారా. కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళ కుటుంబంలో మొదట పుట్టిన పిల్లల్ని మిలిటరీకి ఇస్తారు, సైన్యంలోకి పంపిస్తారు. మరి మన పిల్లలకి మనము దేవుని యందు భయభక్తులు ఎందుకు నేర్పము? మనం భయభక్తులు నేర్పితే గనక వాడు గొప్ప స్థితిలో ఉంటారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఈ రోజున మదర్స్ డే, నువ్వు తల్లిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా పిల్లల్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచుతాను. నా కుటుంబం కట్టబడాలన్నా, నా పిల్లల జీవితం మార్చబడాలన్నా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, ఒక తల్లిగా మొదట నీవు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారికి చెప్పానుగా పని అయిపోయింది అనుకోకూడదు. పాస్టర్ గారికి చెప్పానుగా పని అయిపోయింది అనుకోకూడదు. మొదట నీవే ప్రార్థన చేయాలి. నీవే సమయాన్ని వినియోగించుకోవాలి, సమయాన్ని అనుకూలపరుచుకోవాలి. నీవు అనుకూలపరుచుకొని నీవు ప్రార్థన చేస్తూ ఉంటుంటేనే నీ పిల్లలు నేను చూస్తారు, మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది అని ఉంటుంది. అదే మనమే ఫోన్ చూస్తున్నాం అనుకో, మన వెనకాలకు చెత్త మీద పడి ఇలా ఫోన్ చూస్తూ ఉంటారు వాళ్ళు. అవునా కదా? ఇది జరిగేలే, అన్నీ జరిగేలే, అందరికీ తెలుసులే, కానీ ఇలా చూస్తూ ఉంటారు. అది చూడకెళ్ళరా అని అంటే, మా డాడీ చూస్తున్నాడు, వాళ్ళు పైకి చెప్పడం, మా డాడీ చూస్తున్నాడు, మా మమ్మీ చూస్తున్నాడు, నన్ను చూడొద్దు అంటున్నాడని వాడు మనసులో అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు ఫోన్ అయిపోయి వదిలిపెట్టి వెళ్తారా అని చెప్పి పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పాస్వర్డ్ ఓపెన్ చేసి వాడు చూస్తాడు. నిజం. నేను ఒక ఫ్యామిలీని చూస్తున్నాను, వాళ్ళ అమ్మ ఎప్పుడు ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిద్దా అని చూస్తున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ అమ్మ ఫోన్ వదిలిపెట్టి అలా పనికి వెళ్ళిపోయిద్ది, ఇద్దరు తుక్కుగా కొట్టుకొని ఫోన్ తీసుకొని ఒకరి తర్వాత ఒకరు, నువ్వు ఒక అరగంట నేను ఒక అరగంట అని చెప్పి వంతులు వేసుకుంటారు. వచ్చేలోపు డేటా అయిపోయిద్ది. వాళ్ళ అమ్మ రాగానే చూసుకొని, అరే డేటా అవజేసారా అని చెప్పి మొదలెట్టిద్దామా. నిజం. డేటా అయిపోయిందని అని చెప్పి మొదలెట్టేస్తారు, ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి మొదలెట్టేసిద్ది. మన పిల్లల్ని దేవుని యందు భయభక్తులతో మనం పెంచే ముందుగా తల్లిగా నీ పాత్ర నువ్వు గుర్తెరగాలి. నీ చేతిలోనే ఉంది, అది నీ చేతిలోనే ఉంది. నీవు దేవుని యందు వాళ్ళని భయభక్తులు గలవారిగా పెంచితే
మనందరికీ తెలుసు థామస్ అల్వా ఎడిసన్ గురించి. థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ థామస్ అల్వా ఎడిసన్ని మతిమరుపోడు అని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించేస్తే వాళ్ళ అమ్మ ఒడి అతనికి బడిగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి గవర్నమెంట్ వేసే అమ్మ ఒడి కాదు, గవర్నమెంట్ వేస్తానంది వేయట్లేదు, అది వేరే విషయంలే, అది కాదు. థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ ఒడి థామస్ అల్వా ఎడిసన్కి బడిగా మార్చబడి ఇదిగో ఇలాగ లైట్లు కనిపెట్టడానికి ఒక శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే తన తల్లి ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు అయ్యింది. తన తల్లి నేర్పింది, తన తల్లి నేర్పింది. నువ్వు ఎప్పటికైనా గొప్పవాడు అవుతావే అనాలి. మనం పిల్లలకి చెప్పాలి, నువ్వు ఎప్పటికైనా గొప్పవాడు అవుతావురా, నువ్వు గొప్పవాడు అవ్వాలని చెప్పాలి. పనికిమాలినోడరా అని అనకూడదు మనం. నువ్వంటే నేను చూసి ఇంకొకరు అంటాడు, చుట్టుపక్కల వాళ్ళు అంటారు. ఎవరైనా అన్నా సరే ఆ మా ఊడికి కాదన్నట్టే నువ్వు అనాలి. నేను అలాగంటే మా పిల్లల జోలికి ఎవరిని రానివ్వను. నేను మా పిల్లల్ని నేను క్రమశిక్షణలో పెడతా. ఎవరైనా వచ్చినా సరే నేను ఊరుకోను. ఎందుకంటే పెంచేవాడిని నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది. నేను పిల్లల విషయంలో ఏమనంటే నేను అసలు ఊరుకోను. నేను ఏమన్నా వాళ్ళని పంపించను కూడా, బయటికి ఎక్కడికి పంపించను కూడాను, క్రమశిక్షణలో పెట్టుకుంటాను. ఫలానా లేదన్నట్టు ఒత్తిగా ఏదని చెప్పారనుకో, నాకు ఆల్రెడీ అర్థమైపోయేది. దేవుడు ఎంతో కొంత కొంచెం వివేచన వరాన్ని ఇచ్చాడు. అర్థమైపోయేది వాళ్ళు నిజం చెప్పేది, అబద్ధం చెప్పేదని. అబద్ధాలు నా దగ్గర చెప్పకు ఇల్లు అంటాను నేను. నా దగ్గర చెప్పక కొంతమంది వచ్చి మీ వాడు బూతులు మాట్లాడాడు అంటాడు. మా ఇంట్లో మేము బూతులే మాట్లాడుకోము. వాడట మాట్లాడతాడు బూతులు. మా ఇంట్లో ఇప్పుడు మేము బూతులు మాట్లాడితే వాడు బూతులు మాట్లాడతాడు. పక్కింటి ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో అసలే మాట్లాడరు వాళ్ళు ఆయనకి చాలా శిష్టి ఆయన. ఇప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు కదా. నువ్వు మాట్లాడి మా ఓడి మీద చెప్పకరంటే వాడు వెళ్ళిపోతాడు. అట్లా 2-3 పిల్లలు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గర మీ అసలు నడవరా బాబు వెళ్ళండిరా అని చెప్పాను. అంటే నువ్వు నిజాయితీగా వాళ్ళని పెంచావు అనుకో, వాళ్ళ గురించి నువ్వే చెబుతావు సాక్ష్యం. ఎరా నువ్వు అన్నావా అని. నేను అనలేదు మమ్మీ, అనలేదు డాడీ అంటే నువ్వు అన్నావు అని చెప్పి పెడ 2 బాగా చెప్తావు అనవసరంగా. మన పిల్లల్ని మనము భయభక్తులు గలవారిగా పెంచుకోవాలి. తల్లిగా నీ బాధ్యత నీవు గుర్తెరగాలి. ఇప్పటి వరకు సమయం మించిపోయిందేమో, సమయం గడిచిపోయిందేమో. ఇక నుంచి అయినా ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ఒక నిర్ణయం తీసుకో. అవును ప్రభా, నాకు ఇచ్చిన బిడ్డల్ని నీ కొరకు నమ్మకంగా పెంచుతాను. సమాజంలో ఒక ఉన్నతమైన స్థితి గల వారిగా వారి జీవితం, మన పిల్లల్ని మనమే ప్రోత్సహించాలండి. వారిలో ఏ టాలెంట్ ఉందో, వారిలో ఏది నేర్చుకోగలుగుతారో, ఏదైతే వారు నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ఇష్టపడాలనుకుంటున్నారో, మా పిల్లలకి నేను ఒకటే చెబుతాను, మేము బాగా చదువుకోవడానికి మాకు అప్పుడు సోర్స్ లేవు, మాకు చెప్పేవాళ్ళు లేరు. మీరు బాగా చదువుకోవాలి, దేవుని పని చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, నాకు అనవసరం. బాగా చదువుకోవాలి, దేవుడి కొరకు నమ్మకంగా నిలబడాలి. మనకు ప్రతిదీ దేవుడే ఇస్తున్నాడు. ఏదో మా డాడీ వెళ్ళిపోయి కష్టపడి సంపాదించేస్తున్నాడు, మా అమ్మ వెళ్ళిపోయి కష్టపడి సంపాదించేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. లేదు, దేవుని యొక్క కృప వల్లే ఇది మనకు అనుగ్రహించబడుతుంది. ప్రతిదీ ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఇస్తున్నాడని చెప్పి నేర్పుతాను. ప్రతిదీ చెబుతాను. మీ అమ్మ పొద్దునకి వెళ్ళి సాయంత్రం వరకు కూడా జాబ్ చేసి, ఉద్యోగం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి వస్తుంది. మీరు అది గుర్తిరిగి మీరు నడుచుకోవాలని చెప్పి చెబుతాను. విలువలు నేర్పాలి. మన పిల్లలకి విలువలు నేర్పాలి. కష్టమా. నా సహోదరుడు ప్రాణ స్నేహితుడు అన్నాను కదా, వాళ్ళు తనకు దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. అతను చెబుతున్నాడు, ఏమన్నాడంటే, నాకు మా పిల్లోడు పెద్ద అయిన తర్వాత విలువైన ఏవి కూడా వాడికి కొనిపించను అని చెప్పాడు. మంచిదిరా బాబు అన్నాను. విలువైనది ఏది కూడా అంటే వాడు అడిగిందల్లా నేను కొనిపించనురా అని చెప్పాడు. అంటే కష్టం విలువ వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు రేపు అన్న రోజున ఆకలి బాధ తెలిస్తేనే వాడు పని చేసుకోగలుగుతాడు. కష్టం విలువ తెలియాలి. మన పూర్వీకులు మనకు నేర్పారు కష్టం విలువ. మనం కూడా దేవుని యందు భయభక్తులు గలవారిగా, విలువలు కలిగిన బిడ్డలుగా మనం వారిని తయారు చేయాలి. ఆ పాత్ర తల్లిగా నీదే గనుక నీవు అది గుర్తెరిగి అన్నాలాగా, తిమోతి యొక్క తల్లి అయిన యుకేనియాలాగా, తన అవ్వ అయిన లోయిలాగా, అలాగే
మోషే తల్లి అయిన ఎక్కువబోతులాగా ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. వారందరి గురించి నువ్వు నేర్చుకొని చదివి ఒక ఉన్నతమైన విలువలు కలిగిన బిడ్డలకు తల్లిగా నీ జీవితం మార్చబడాలని ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. మరొకసారి మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి, దేవుడు మీకు మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి మీ కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానము దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. మరి ఏకీపిద్దాం అందరము. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీరు కూడా విన్న వాక్యాన్ని బట్టి, అవును ప్రభా, నేను ఒక ఆదర్శవంతమైన తల్లిగా నేను ఉండాలి, నేను ఉండాలి ప్రభా. ఒకవేళ నేను అలా లేనేమో, ఒకవేళ నా పిల్లలకి నేను భయం నేర్పేవాడిగా లేనేమో, దేవుని యందు భయభక్తులు నేర్పేవానిగా నేను లేనేమో. ఆ జ్ఞానం నాకు దయచేయండి. నీవు అలా దేవుని యందు భయభక్తులు నేర్పే తల్లిగా ఉంటే నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, ఉన్నతమైన గౌరవం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.